గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము వెనిగర్ ఈల్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా దాని గురించి ఒక వీడియో చేస్తున్నాము. సో మనకు కావాల్సింది బేసిక్ వస్తువులు ఏమన్నా అంటే యాపిల్ సైడ్ వెనిగర్, కొన్ని యాపిల్, ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్, దాని తర్వాత ఒక నార్మల్ వాటర్. సో వెనిగర్ ఈల్ ఎందుకు వాడతామన్నది అది ఇంపార్టెంట్. సో వెనిగర్ ఈల్ అనేది ఒక చిన్న మైక్రో ఆర్గానిజం. ఈ ఆర్గానిజం ఏమవుతుందంటే మనము ఫిషెస్ లైక్ మనము బిటాస్ కావచ్చు లేదా ఏంజల్ ఫిష్ కావచ్చు, ఇటువంటి ఫిష్ను మనం బ్రీడ్ చేసేటప్పుడు వాటి ఫ్రైస్ నోరు చిన్నగా ఉండడం వల్ల వాటిని ఫీడింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. మనకున్న ఆప్షన్ ఒకటి వెనిగర్ ఈల్, సెకండ్ వన్ ఇన్ఫోసోరియా. ఇన్ఫోసోరియా డెవలప్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇన్ఫోసోరియా డెవలప్ కావడానికి 7 days 8 days టైం పడుతుంది. సో ఇన్ కేస్ మీ ఫిషెస్ ఏమైనా ఈరోజు బ్రీడ్ అయినాయి, ఒక 3 days తర్వాత వాటిని ఫీడ్ చేయాలి. ఈరోజు బ్రీడ్ అయినాయి కాబట్టి మనం ఏం చేస్తాము, తొందరలో ఇన్ఫోసోరియాని డెవలప్ చేయడానికి వాటర్ తీసుకుంటాము, దాని తర్వాత ఈస్ట్ కలుపుతాము. ఈస్ట్ కలిపిన తర్వాత మళ్ళీ కూరగాయలు అవన్నీ వేసి, కూరగాయల తొప్పుడు అవన్నీ వేసి దాన్ని కుల్లబెట్టి, అది ఒక లాంగ్ ప్రాసెస్. ఇది ఆల్మోస్ట్ లైక్ 7 days తర్వాత అది సక్సెస్ఫుల్లీ కావచ్చు లేదా సక్సెస్ కాకపోవచ్చు. సో అందుకోసం మ్యాక్సిమం బ్రీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వెనిగర్ ఈల్ని వాడతారు. వెనిగర్ ఈల్లోనే మీకు పేరుంది. వెనిగర్ అంటే మనం ఇళ్లలో వాడే వెనిగర్. ఈల్ అనేది ఒక చిన్న ఆర్గానిజం, మైక్రో ఆర్గానిజం. సో దీనికి మనకు కావాల్సింది యాపిల్ సైడ్ వెనిగర్, దాని తర్వాత వాటర్, వెనిగర్ ఈల్ స్టార్టర్, కొన్ని యాపిల్స్. సో ఈ వెనిగర్ ఈల్ యొక్క అడ్వాంటేజ్ ఏమిరా అంటే, సింపుల్గా ఒక్కసారి మీరు ఏమైనా ఒక బాటిల్లో ఈ విధంగా వెనిగర్ ఈల్ని డెవలప్ చేసుకున్నారు అనుకోండి, ఈ యాపిల్ ఉన్నంత వరకు మీకు ఆ వెనిగర్ ఈల్ డెవలప్ అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు, మీ బెటా ఫ్రైస్కి మీరు ఫుడ్గా వాడచ్చు. సో లెట్ స్టార్ట్ ఏ విధంగా దాన్ని ప్రిపేర్ చేయాలి. సో నాకు మందు కొట్టే అలవాటు లేదు. సో బార్కి వెళ్ళి ఒక బాటిల్ తీసుకొచ్చాను. పెద్ద బాటిల్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మనకి దొరికింది చిన్న బాటిలే. బాటిల్ తీసుకున్నప్పుడు ఒక చిన్న విషయం మనం ఇది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ నెక్ ఉంటుంది కదా, ఎప్పుడు పొడుగు ఉంటే తీసుకోండి. సో జనరలీ వైన్ షాప్ ఆయన ఏం చెప్పారంటే 1 liter బాటిల్, 1 liter అంటే మీ 1 full బాటిల్ అంట. ఫుల్ బాటిల్ తీసుకుంటే దాని నెక్ పొడుగా ఉంటుందని చెప్పారు. సో మన దగ్గర అవి అవైలబుల్ లేవు కాబట్టి మనం ఇప్పుడు ఈ బాటిల్తోనే చేసుకున్నామంట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇందులో హాఫ్ యాపిల్ సైడెడ్ వెనిగర్ని యాడ్ చేస్తాం. ఇందులో హాఫ్. టన్. ఇది యాపిల్ సైడెడ్ వెనిగర్. దీని తర్వాత ఏం చేస్తామంటే ఇందులో కొన్ని యాపిల్స్ యాడ్ చేస్తాం. యాపిల్స్ మీరు వాడేటప్పుడు దీని తొక్కు తీసేయాలి. తొక్కు తీసేసి ఈ పీసెస్ని మాత్రమే యాడ్ చేయాలి. సో ఈ యాపిల్స్ ఏమవుతాయంటే కొన్ని రోజుల వరకు పైన ఫ్లోట్ అవుతుంటాయి. మెల్లగా అది అంటే డీకంపోజ్ అవుతూ ఏమవుతాయంటే లోపలికి ఇంకిపోతాయి. సో మనం ఫస్ట్ యాడ్ చేసింది వెనిగర్ ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది వాటర్. సో వాటర్ ఒక హాఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం, అంటే 50% వెనిగర్ 50% వాటర్. దాని తర్వాత మనకు కావాల్సింది కల్చర్, వెనిగర్ ఈల్ కల్చర్. సో వెనిగర్ ఈల్ కల్చర్ నా దగ్గర ఉండేది కాదు, నేను బయట నుంచి తెప్పించుకున్నా. సో ఇది జస్ట్ స్టార్టర్ కల్చర్. కొంచెం దీంట్లో మనం ఎక్కువ యాడ్ చేయము,
కొంతవరకే యాడ్ చేస్తాం, అంతే. ఇది యాడ్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే వెంటిలేషన్ కోసం దీంట్లో గాలి ఆడాలి కాబట్టి ఒక చిన్న కాటన్ క్లాత్ కవర్ చేసి దీనికి రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసేసి దీన్ని పెట్టుకొని మీరు అట్లీస్ట్ 3 to 6 months వరకు వాడచ్చు. మీకు ఎప్పుడైనా యాపిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకునేసి యాపిల్ 2 to 3 pieces యాపిల్ వేసుకున్నా అంటే మళ్ళీ అది కల్చర్ అట్లే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రీడర్స్కి ఏమవుతుందంటే 10 to 15 ఫిషెస్ ఉన్నాయనుకోండి, ఈరోజు ఒక పేర్ని బ్రీడింగ్ కోసం వదులున్నారు, అవి ఫ్రైస్ వచ్చినాయి, 3 days తర్వాత హ్యాచ్ అవుతాయి, 2 days 24 hours హ్యాచ్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుందంటే తన ఎంబ్రియోలో ఉన్న ఫుడ్ను తీసుకుంటూ 3 days వరకు సర్వైవ్ అవుతాయి. 3 days తర్వాత మనకు కావాల్సింది దానికి ఫుడ్ అనేది ఇవ్వాలి, ఫీడ్ అనేది చేయాలి. సో ఫీడ్ చేయడానికి అన్నిటికన్నా బెస్ట్ వెనిగర్ ఈల్. సో ఇది ఎట్లా అంటే 3 months వరకు ఇది ఇట్లే ఉంటుంది, 3 months to 6 months ఇట్లే ఉంటుంది. సో 6 months లోపల ఏమైనా పాడవుతుందా అంటే పాడు కాదు. దాని తర్వాత మీరు యాపిల్ యాడ్ చేస్తూ ఉంటే అవి అట్లే డెవలప్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము దీన్ని ఏ విధంగా హార్వెస్ట్ చేయాలా అనేది నేర్చుకుందామంట. సో మీకేమైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు కదులుతున్న చిన్న మైక్రో ఆర్గానిజం, అదే వెనిగర్ ఈల్. సో ఇది నా పాత కల్చర్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నగా ఈల్ లాంటివి కదులుతున్నాయి. ఈల్ అంటే చిన్న రిబ్బన్స్ మాదిరిగా మూవ్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.